నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో అవకాశాలు వస్తాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో, వారి సౌకర్యాల విషయంలో అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. తల్లిదండ్రుల యొక్క దీవెనతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. అయినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, అది లాభదాయకంగానే ఉన్నప్పటికీ, వృత్తిపరంగా ఆదాయ అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని నిరాశ, అనవసరమైన ఘర్షణ మొదలైన వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ప్రశాంతత కొరకు ప్రయత్నాలు చేయాలి. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో ఆశించిన స్థాయి విధంగా ముందుకు పెడతారు. చక్కగా మాట్లాడి అనుకున్న పనులు సాధించుకుంటారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెరుగుతుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సామాన్యంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. వ్యాపారపరంగా కావచ్చు, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు స్లోగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో కూడా కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నూతన వ్యక్తుల్ని నమ్మి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి డొనేషన్స్ అధికంగా ఇస్తారు. అలాగే ఆధ్యాత్మిక పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయం తగిన శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి అధిక శ్రమతో, కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఇతరుల యొక్క సహకారాన్ని కోరకుండానే మీ పనిని మీరు సకాలంలో నిర్వర్తించుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అలాగే వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం కొరకు అధిక స్థాయిలో ఖర్చులు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందుతాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. తోడ్పాటుతో నిర్ణయాలు తీసుకుంటారు. దైవబలం అనుకూలిస్తుంది. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, దీర్ఘకాల పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంతాన వర్గం కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి కొనడానికి విద్యాపరమైన విషయాల్లో సహకరిస్తారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాహన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో మీ నిర్ణయాలు ముందుకు వెళ్ళడానికి వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటుతో తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. అంతేకాకుండా తల్లి, పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాల విషయంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గృహ సౌఖ్యం కొరకు, గృహ వాతావరణాన్ని అందంగా మలుచుకోవడానికి మొదలైన వాటి కోసం విశేషంగా కృషి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శ్రమ తక్కువగా ఉన్నా కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనబడుతుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారం కొరకు అధికంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క సహకారం కోరకుండా మీ పని మీరే నిర్వర్తించుకోవడం వల్ల వృత్తిపరమైన విషయంలో గౌరవాన్ని పెంపొందించుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి అందుకుంటారు. తీర్థయాత్రలు చేయడానికి మీరు మానసికంగా సంసిద్ధులుగా ఉంటారు. వృత్తిపరమైన విషయాల్లో మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళినా అక్కడ ఆధ్యాత్మిక సందర్శన కొరకు అధిక శాతం ఇష్టాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్రద్ధ చూపిస్తారు. అంతేకాకుండా తండ్రి, పెద్దల యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆలోచనలతో అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అధికంగా ఉంది. వృశ్చిక రాశి.
అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు, మంచి కమ్యూనికేషన్ చేస్తారు, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు పెడతారు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు, సామాజిక సేవ చేస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, బంధువర్గంతో కలిపి మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. మంచి ప్రణాళికతో పకడ్బందీగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే వాటిల్లో మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాల మీద అధికంగా శ్రద్ధ చూపిస్తారు. మీ వ్యక్తిగత విషయాల మీద కూడా శ్రద్ధ చూపిస్తారు. వృత్తిపరమైన విషయాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి మీద మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పెడతాయి. కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ఖర్చు అనేది అధికంగా ఉన్నా అది మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు, భాగస్వామ్య అంశాల కొరకు, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొరకు, వారి యొక్క అవసరం కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్టయితే మకర రాశి వారికి దూర ప్రయాణాల కొరకు చేసే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలని దూర ప్రదేశాల్లో విస్తరించడానికి నూతన నిర్ణయాలు చేపడతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క కృషిశీలతను పెంపొందించుకుంటూ వారి మీద మీరు విజయాన్ని సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ఏదన్నా మీరు ఇతరులకి సహకారాన్ని అందించడంలో కూడా ముందుండడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. జీవిత భాగస్వామి కొరకు కూడా ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాలు సందర్శించడానికి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. అలాగే పోటీల్లో నెగ్గడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగానే దీన్ని పరిగణించవచ్చు. సంతాన వర్గం వల్ల మీకు లాభదాయకంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవారికి యూట్యూబ్ మొదలైన విషయాల్లో చేసుకుంటూ ముందుకు వెళ్ళే వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తూ వారి యొక్క పోటీ పరీక్షల్లో నెగ్గడం మీకు ఎక్కువ శాతం ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క వృత్తిపరమైన అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. తల్లి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో అనుకూలతలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. స్థిరాస్తుల మీద దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల వృత్తిపరమైన విషయాల్లో ఇచ్చిన సమస్యల్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా చక్కటి సమయంగా భావించవచ్చు. భాగస్వామి యొక్క ఆరోగ్యం, అలాగే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క వృత్తి మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు బాగుంటాయి.